అంతే అనే పరిస్థితులున్నాయని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను చూస్తే ఇట్టే అనిపిస్తుంది. దీనికి నిదర్శనమే చింతలమానపల్లి మండలం కొమరం భీం జిల్లా చింతలమానపల్లి మండలంలో దింద గ్రామం వానాకాలంలో కష్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. గ్రామం దట్టమైన అటవీ ప్రాంతం సమీపంలో ఉండటంతో ఒకవైపు ప్రాణహిత, మరోవైపు రెండు వైపులా వాగులు ప్రవహిస్తాయి. వర్షం పడిందంటే వరద ఉధృతితో ద్వీపంలా మారే పరిస్థితి నెలకొంటుంది. వర్షాకాలం మొదలైతే 10 రోజులైనా పొలిమేర దాటే పరిస్థితి ఉండదు. వాగు దాటకపోవటం దాదాపు 3,000 మంది ప్రజలకు శాపంగా మారింది. ఎన్నిసార్లు తమ కష్టాలపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించాం, అయినా ఎవరూ స్పందించడం లేదు. కనీసం నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మా గ్రామానికి ఉన్న కష్టం దేనికి లేదు. మేము అన్ని రంగాలుగా నష్టపోతాం. విద్యా రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మేము టైంకు నాట్లు వేయలేకపోతాం. మాకు ఇక్కడికి వెళ్ళి మూడు గ్రామాలలో మాకు పంట చేనులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. మేము టైంకు వ్యవసాయం చేసుకోలేకపోతాం. కేవలం ఈ బ్రిడ్జి శంకనే మాకు ఎటు తిరిగి క్లియరెన్స్ రావాలి, బ్రిడ్జి కావాలి. మా గతంలో ఈ రోడ్లు అయినాయి, ఈ బ్రిడ్జీలు అయినాయి. గతంలో ఎట్లా ఫారెస్ట్ వాళ్ళు ఆపలేదు మాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు ఆపుతాను? ప్రజాప్రతినిధులు ఏం చెప్తానంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా మా గ్రామానికి ఎలక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు ఫారెస్ట్ వాళ్ళ మీద దొబ్బుతానులే తప్ప మాకు పని చేసి పెడతలేరు. ఇది ఒక గూడెం కాడ అంత పెద్ద బ్రిడ్జి కట్టిండ్రు. ఒక్క పిల్లర్ విలువ కాదు ఇక్కడ మాకు బ్రిడ్జి. ఇది 100 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంటుంది కానీ మాకు చేసిన వాళ్ళు లేడు. ఇక్కడ మా MBA విద్యార్థిని ఇంకా మేము నష్టపోయినాం. ఒక విద్యార్థి చనిపోయిండు, నష్టపోయినాం. మా తాతలు కానీ, ముత్తాతలు కానీ ఇదే పరిస్థితి. మాకు ఇటు మామూలుగా జంగల్ ఉన్నది, ఒక 10-12 కిలోమీటర్ల జంగల్ ఉన్నది. మా ఊళ్ళో ఎంత లేదన్నా కానీ ఒక్కొక్క మంద ఒక 100 చొప్పున ఒక 50 మందలు ఉంటాయి పశువులు. ఆ పశువులను మేము అక్కడ మంద పెట్టుకొని ఉంటాను. మళ్ళీ అవి ఇంకా చనిపోతాయి. మొత్తం బురద ఉన్నది. అటు సైడ్ ఏం వెళ్ళేటట్టు లేదు. అటేమో ప్రాణహిత ఉన్నది, ఇటేమో ఈ వాగు ఉన్నది. ఎప్పటికీ మాది ఇదే పరిస్థితి అవుతుంది. మాకు న్యాయం చేసినోడే లేదు.